మన మౌనం సారు విజయ ఫోన్ చేసి సార్ తప్పనిసరిగా రావాలి అన్నారు. నేను ఆ ఫ్లోని యాక్సెప్ట్ చేస్తాను. సో ఓకే, మన గురువులు ఇక్కడికి రమ్మంటున్నారు, ఇక్కడ ఎనర్జీ అవసరం ఉంది. సో అమ్మ తప్పనిసరిగా మీ యొక్క ఎనర్జీ, అమ్మ సహాయం ఎప్పుడు ఉంటుంది. ఈమె దగ్గర కూడా 100 కోట్లు ఉన్నదనుకో, 100 కోట్లు కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తుంది అంటే అవసరం లేదు, పని ఎక్కడైనా కావాలి. కానీ కొన్ని వేల కోట్ల శక్తి ఉంది. ఎంత ఉంది? ఈ భూమి మీద ఎంత సంపద ఉందో ఆ సంపదని నువ్వు డబ్బుతో కొనుక్కుంటే ఎంత శక్తి అవసరమో అంత శక్తి అమ్మ దగ్గర ఉంది. అవునా కదా? ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతాయి. ఊరికే జరుగుతాయా? అందరూ చేయగలుగుతారా? ఎంత సంకల్ప శక్తి ఉంటే జరుగుతుంది ఇవంతా. మామూలు కట్టడాలు వేరు, ఇవి కట్టడం వేరు. మామూలు కట్టడాలు ఇలాంటి 100 కట్టచ్చు, పెద్ద లెక్క కాదు. డబ్బులు ఉంటే ఎంతోమంది కడుతున్నారు, కానీ వాటిలో జీవం ఉండదు. వాళ్ళ పని కోసం ఇది ఒక జీవం, సజీవం, ఇక్కడ ఒక సంజీవని, ఒక దైవ ప్రణాళిక. సో అటువంటి గొప్ప కట్టడం ఇది. సో ఇందులో మనం అందరం భాగస్వాములు కావాలి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నువ్వు చేసినా నువ్వు ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఏం చేయను? అయిపోయిన తర్వాత ఏమైపోయిన తర్వాత ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఏమి ఉండదు. ఉన్నప్పుడు ఇచ్చేయాలి అంతే. నీకు కావాల్సినప్పుడు ఖచ్చితంగా పొందుతావు. నేనే నా ఉదాహరణే, నా దగ్గర అప్పుడు ఏమీ లేదు, ఉన్నది ఇచ్చా, నాకు అవసరమైనప్పుడు వచ్చింది. మీకు విశ్వం అలాగే ఇస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సంక్రాంతికి రావాలి. ఎప్పుడు ముందు ఉండండి, ఒక అడుగు ముందు వేస్తూనే ఉండండి. సాహసాన్ని తీసుకోండి. సాహసం చేస్తే సెలబ్రేషన్ వస్తుంది. ఎక్కడ సాహసం ఉంటుందో అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. రాజ్యం. సో అలా ఓకే. మన కృష్ణ గారు వచ్చారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వారిని మొన్ననే రీసెంట్గా వచ్చారు. సార్ రండి సార్, ఇక్కడికి వారు జీతవనం వచ్చారు. వారు కూడా మరి కాస్మిక్ వ్యాలీలో ఇక్కడ ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి కూర్చోండి. ఏదైనా ముందు ఒక